హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం, మనల్ని పుట్టించినందుకు కృతజ్ఞతగా దేవుడికి నచ్చినట్లు బ్రతుకుతున్నామా అని ఒక్కసారైనా అనుకోవాలి మిత్రమా. ఎలాగంటే, ఒక 30 సంవత్సరాల మహిళ కాయగూరలు కొనడానికని బజారుకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక వ్యక్తి దగ్గర, అయ్యా నేను ఒక ఫోన్ చేసుకోవాలి, మీ మొబైల్ ఇస్తారా అని అడుగుతుంది. ఆయన ఈ రోజుల్లో కూడా మొబైల్ లేని వ్యక్తులు ఉంటారా అని మనసులో అనుకుని తన జేబు నుండి మొబైల్ తీసిస్తాడు. ఆమె ఒక నెంబర్కు డైల్ చేసి, అయ్యా మీ ఇంటిలో వంట మనిషి ఉద్యోగం ఏమైనా ఉందా అని అడుగుతుంది. దానికి ఆ వ్యక్తి, మా ఇంటిలో మొదటి నుండి వంట మనిషి ఉందమ్మా, ప్రస్తుతానికైతే ఆ అవసరం లేదంటాడు. అప్పుడు ఆమె, అయ్యా నేను చాలా రుచికరమైన వంటలు చేస్తాను, ఒక్కసారి నా చేతి వంట రుచి చూస్తే ఇక జన్మలో నన్ను మర్చిపోరని అంటుంది. అందుకు ఆ వ్యక్తి, అయ్యో మా వంట మనిషి కూడా చాలా బాగా వంట చేస్తుందమ్మా అని అంటాడు. పోనీ ఆమెకెంత జీతం ఇస్తున్నారని అడుగుతుంది. దానికి ఆ వ్యక్తి, నెలకు 15,000 రూపాయలు ఇస్తున్నామంటాడు. అయితే నాకు 12,000 ఇవ్వండి చాలని బ్రతిమలాడుతుంది. దానికి ఆ వ్యక్తి, అయ్యో కుదరదమ్మా, మా వంట మనిషితో మాకు ఎటువంటి కంప్లైంటు లేదు, పోనీ నిన్ను పెట్టుకుంటే 3,000 మిగులుతాయని ఆశపడితే తనని తీసివేయడానికి నా దగ్గర తగిన కారణాలు ఉండాలి కదా అని దయచేసి అర్థం చేసుకోండమ్మా, ఫోన్ డిస్కనెక్ట్ చేసేస్తాడు. ఆమెకు మొబైల్ ఇచ్చిన వ్యక్తి అంతా విని, నీకంతగా అవసరం ఉంటే నువ్వు మా ఇంట్లో వంట మనిషిగా చేరవచ్చు అమ్మాయి అని అడుగుతాడు. అందుకు ఆమె, అయ్యా వద్దయ్యా, నేను ఇప్పుడు మాట్లాడింది ఎవరో కాదు, నేను ఇప్పుడు పనిచేస్తున్న ఇంటి యజమానితోనే, నా దగ్గర మొబైల్ ఉంది, దానితో చేస్తే గుర్తుపడతారేమోనని మీ మొబైల్తో చేశానంతే గొంతు మార్చి. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో, ఎందుకు అలా చేశావు అని అడుగుతాడు. అందుకు ఆమె, నేను బ్రతకడానికి ఉద్యోగం ఇచ్చిన సారు మా దేవుడు, నా పని నేను సక్రమంగా చేస్తున్నానా లేదా అని అప్పుడప్పుడు ఇలా ఫోన్ చేసి కనుక్కుంటాను అని అంటుంది. తాను మాట్లాడే విధానంలోనే అర్థమైంది, నేను వారికి నచ్చినట్లే పనిచేస్తున్నానా లేదా అని. ఆయన మొబైల్ ఆయనకిచ్చేసి నవ్వుతూ పోతుంది. చూశారా, ఆమె చేసిన పని మనకిచ్చే సందేశం ఏమిటంటే, తనకి ఉద్యోగం ఇచ్చిన యజమానితో అప్పుడప్పుడు ఫోన్ చేసి కనుక్కుంటుంది తన పనిలో తాను నిజాయితీ గురించి. కానీ మనకు ప్రాణం పోసిన పరమాత్ముణ్ణి ఏనాడైనా ఎప్పుడైనా మనసారా కనుక్కుంటున్నామా? ఎప్పుడు గుడికెళ్ళినా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా కూతురికి పెళ్ళవ్వాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, కోరికలు మాత్రమే కోరుకుంటున్నాం. అప్పుడప్పుడు మనం కూడా ఆ పరమాత్ముడిని కోరికలు కాకుండా, అయ్యా శివయ్య నాకు ప్రాణం పోసి ఈ భూమి మీదకు పంపావు, మరి నేను నీకు నచ్చినట్లుంటున్నానా అని అడుగుతామా? మిత్రమా, ఇకనైనా ఆ పరమాత్మునికి నచ్చినట్లే బ్రతుకుతాం. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఇంకొక మంచి వీడియోతో రేపు ఉదయం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.